జూన్ 17వ తారీఖున సోమవతి అమావాస్య రానుంది. ఈ సోమవతి అమావాస్య అనేది ఎలా వచ్చింది అంటే, సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యనే సోమవతి అమావాస్య అంటారు. సహజంగా సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు. సోమవారం అంటే పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు. సోమవారం రోజున పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిస్తే గనక ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని అప్పుల సమస్యలు ఉన్నా, భరించలేని బాధలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా పరమశివుణ్ణి సోమవారం రోజు అభిషేకించి కొలిస్తే చాలు, వారి జీవితం ధన్యమైపోతుంది. అంతేకాదు క్షణాల్లో కూడా వారి కష్టాలన్నీ తీరే మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. సహజంగా పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేకంతో పాటు బిల్వ దళాలను అర్పిస్తే ఇక జీవితం మారిపోతుంది. పరమశివునికి బిల్వ దళాలు అంటే మహాప్రీతికరం. ఒక్క మాటలో చెప్పాలి అంటే బిల్వ దళాలు లేని పూజ పరమశివునికి సంపూర్ణం కాదు అని శాస్త్రం చెబుతుంది. పరమశివునికి ఉమ్మెత్త పూలు అన్నా, ఉమ్మెత్త కాయలు అన్నా, బిల్వ దళాలు అన్నా, తుమ్మి పూలు అన్నా, జమ్మి ఆకులు అన్నా ఎంతో ప్రీతికరం. ఆవు పాలతో అభిషేకం మహాశ్రేష్టం. ఇక అంతేకాకుండా పరమశివుణ్ణి సోమవారం రోజు కొలవడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి రావు. ఇక ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. సోమవారం అనేది అన్ని పనులకు, అన్ని శుభకార్యాలకు ఎంతో మంచి రోజు. అంటే ఏ శుభకార్యమైనా, ఏ పనులు అయినా సోమవారం రోజు మొదలు పెట్టవచ్చు. కానీ సోమవతి అమావాస్యతో కలిసి వస్తున్నటువంటి రోజు కాబట్టి అమావాస్య రోజు ఏ పనులు మొదలు పెట్టకూడదు అంటారు పండితులు. ఇక సోమవతి అమావాస్య రోజు కేవలం ఈ ఒక్క చెట్టుని తాకితే చాలు, మీకున్న సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. క్షణాల్లో అప్పు తీర్చే మార్గాలు కనిపిస్తాయి. మీకు మార్గాలు అనేవి ఏదో ఒక రకంగా తెరుచుకుంటాయి. ఇంట్లో ఉన్న గొడవలు, సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ప్రశాంతత కరువైపోవడం వంటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఎంతో సంపాదించి రూపాయి పోగేసినా సరే ఇంకా ఆ డబ్బు అనేది మన అవసరాలకు సరిపోకుండా ఇంట్లో ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రతి కారణానికి సమస్య, ఏదైనా కారణం మాత్రం డబ్బే అవుతుంది. ప్రతి సమస్యకి మార్గం డబ్బే అవుతుంది. కాబట్టి డబ్బు అనేది మనిషి చేతిలో లేకపోతే మనిషి జీవితంలో ఆనందంగా ఉండలేడు. నలుగురిలో మంచి గుర్తింపుని పొందలేడు. పేరు ప్రతిష్ట మనిషికి లభించదు. కాబట్టి కష్టపడి సంపాదించే డబ్బు అనేది మనిషి జీవితంలో ఆనందంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది చాలా కష్టపడి చాలా సంపాదిస్తూ ఉంటారు. కానీ వారికి ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఏవైనా కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ తొలగిపోయి చేతి నిండా డబ్బు నిలవాలి అంటే మాత్రం ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ చెట్టు కొమ్మని తాకండి చాలు, ఇక మీ జీవితం మారిపోతుంది. చెట్లను పూజించే సంస్కారం మన భారతీయులకు ఉంది. చెట్లను మనం దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము. అందులో కొన్ని రకాల చెట్లు లక్ష్మీప్రదమైనవిగా రూపొందబడ్డాయి. మరి ఆ లక్ష్మీప్రదమైన చెట్లు ఏవి అంటే ముఖ్యంగా అందులో వచ్చేది మారేడు చెట్టు. మారేడు చెట్టు అనేది లక్ష్మీప్రదమైనటువంటి చెట్టుగా పేరు పొందినది. మారేడు చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఓన్లీ లక్ష్మీదేవే కాకుండా పరమశివుడు కూడా మారేడు చెట్టులో ఉంటాడు అని శాస్త్రాలు, పురాణాలు, గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మరి ఈ పవిత్రమైన రోజున మారేడు చెట్టుని తాకితే చాలు, జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. మారేడు చెట్టుకి కేవలం ఒక చెంబెడు నీటిని పోసి అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టి చెట్టుకి ధూపాన్ని వేస్తే సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మారేడు చెట్టు చుట్టూ 9 లేదా 11 ప్రదక్షిణలను చేస్తే చాలు, వాళ్ళు నేరుగా అంటే మరణాంతరం వాళ్ళు నేరుగా సూర్యలోకానికి వెళ్తారు అని శాస్త్రం చెబుతుంది. వారికి ఎలాంటి నరక యాతన అనేది ఉండదు అని శాస్త్రం తెలియజేస్తుంది. మారేడు చెట్టు అనేది విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. మారేడు చెట్టు చాలా ప్రత్యేకమైనది.
ముఖ్యంగా మారేడు చెట్టు ప్రత్యేకత ఏమిటి అంటే మారేడు చెట్టు యొక్క కాయలు అనేవి అంటే మారేడు కాయలు అనేవి అవి పువ్వులు పూయకుండానే కాయలు కాస్తూ ఉంటాయి. మారేడు చెట్టుకు ఉండే ఆకులు 3 కలిసి ఉంటాయి. ఆ 3 కలిసి ఉన్న ఆకులని త్రినేత్రం అని కూడా అంటారు. అంటే పరమశివుని 3 కన్నులకు ప్రత్యేకగా పిలువబడతాయి. అదేవిధంగా మారేడు చెట్టు యొక్క ఆకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రత్యేకగా కూడా చెప్పబడతాయి. ఈ మారేడు చెట్టు ఇంత ప్రత్యేకమైనది కాబట్టి మారేడు చెట్టుకి అంతటి ప్రాముఖ్యత. మారేడు ఆకులు పరమశివునికి పెట్టడం వల్ల సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఎన్ని కోరికలు ఉన్నా సరే చాలా తొందరగా తీరిపోతాయి. మారేడు చెట్టు యొక్క ఆకులో ఔషధ గుణాలు కూడా ఎన్నో దాగి ఉన్నవి. మారేడు పండులో కూడా ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నవి. మారేడు పండు తినడం వల్ల శరీరంలో ఎంతో ఎనర్జీ వస్తుంది. శరీరానికి మేలు చేసే ఔషధ గుణాలు మారేడు ఆకులో మారేడు పండులో కలిగి ఉన్నవి. అంతేకాకుండా మారేడు చెట్టుని ఈ సోమవతి అమావాస్య రోజు తాకడం వల్ల మన శరీరంలో ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది. సోమవతి అమావాస్య రోజు మారేడు చెట్టుకి చాలా శక్తులు వస్తాయి. మారేడు చెట్టులో ఉండే ధాతువులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన చేతితో మారేడు చెట్టుని తాకగానే పరమ పవిత్రం అయిపోతుంది. అంటే మన యొక్క మనస్సు మన యొక్క శరీరం అనేది పవిత్రంగా మారిపోతుంది. మనకున్న సకల దరిద్రాలను మారేడు చెట్టు లాగేసుకుంటుంది. దైవం యొక్క అనుగ్రహంతో మన శరీరంలో ఉన్న దుష్టశక్తి ప్రభావం నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ఇక ఆ రోజు నుండి మీకు ఒక మంచి కొత్త ఉత్తేజం రావడం మొదలవుతుంది. మీ మనసులో ఎన్నో మంచి మంచి పాజిటివ్ ఆలోచనలతో మీకు ఏదో సాధించాలి అనే పట్టుదలతో ఖచ్చితంగా విజయాన్ని సాధించగల శక్తి మీకు కలుగుతుంది. మీ యొక్క జీవితం అనేది విజయం వైపు అడుగేయడం మొదలవుతుంది. ఆ దైవం యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఎంతో పవిత్రమైనటువంటి రోజు సోమవతి అమావాస్య. ఎన్నో శక్తులు కలిగినటువంటి చెట్టు మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టు అనేది భూలోకంలో లక్ష్మీదేవి యొక్క కుడి చేయితో మారేడు చెట్టుని భూలోకంలో సృష్టించింది. అందుకే లక్ష్మికి ప్రతిరూపంగా ఈ మారేడు చెట్టుని పిలువబడతాయి. మారేడు పండ్లను లక్ష్మీదేవికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటాము కొన్నిసార్లు. లక్ష్మీదేవికి మారేడు పండు అన్నా మారేడు ఆకులన్నా చాలా ఇష్టం. ఇక పరమశివునికి కూడా మారేడు పండ్లు మారేడు ఆకులను పెడుతూ ఉంటాము. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున మారేడు చెట్టుని కేవలం తాకి వస్తే చాలు మీ ఒంట్లోని ఇంట్లోని సకల దరిద్రమంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా దాన ధర్మం చేయండి. మీకున్నటువంటి సకల దరిద్రాలు జాతక దోషాలు జాతకంలో పట్టిన నరఘోష నరపీడ జాతకంలో ఉండే శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి. కాబట్టి సోమవతి అమావాస్య రోజు ఆవుకి కూడా ఏదైనా నైవేద్యంగా పెట్టండి. అంటే ఆవుకి ఏదైనా తినిపించండి. బెల్లం అదేవిధంగా గోధుమ పిండి కలిపి ముద్దలాగా తయారు చేసి దానిని ఆవుకి పెట్టండి. అలా సోమవతి అమావాస్య రోజున ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టడం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోయి విద్య ఉద్యోగ వ్యాపార రంగంలో ముందుంటారు. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున పితృదేవతలని మర్చిపోకుండా పూజించండి. వారి ఆశీస్సులతో మీ కుటుంబంలో అందరూ ఆనందంగా జీవించగలుగుతారు. ఎలాంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పనులన్నీ చెయ్యండి. మీకున్న సకల దరిద్రాలను తొలగించుకోండి. 7 జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలంతో కోటీశ్వరులు అవుతారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.